Good evening, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I achieved a rank of 3928 in NEET 2020. Okay, నిన్న మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తున్నాము. ఓకే, మనం నిన్న ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం అక్కడ నుండి కంటిన్యూ చేసుకున్నాం. ఓకే, నిన్న ఒక మిస్టేక్ లైక్ ఇన్ ద ఫ్లోరల్ ఫార్మ్ నుంచి ఫ్లోరల్ డయాగ్రామ్ గీసే దాంట్లో కానీ ఫ్లోరల్ డయాగ్రామ్ నుంచి ఫ్లోరల్ ఫార్మ్ చేసే దాంట్లో ఒక మిస్టేక్ చెప్పాను. లైక్ మీకు ఒకవేళ ఫ్యూజన్ గనక లేకపోతే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్స్ ఉంది, క్యాలిక్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఫ్యూజ్ అయితే ఇలా ఉంటది, ఫ్యూజ్ లేకపోతే ఇలా ఉంటది అని తెలుసు మీకు. ఇలా ఉంటదని తెలుసు. ఒకవేళ ఫ్యూజ్ అయింటే అంటే ఒకదానికి ఒక క్యాలిక్స్ కి ఇంకో క్యాలిక్స్ కి అడిషన్ ఉంటే అది నీకు నెంబర్ ని బ్రాకెట్ లో ఎన్క్లోజ్ చేస్తారని చెప్పి ఉంది. ఒకవేళ ఫ్యూజన్ లేకపోతే క్యాలిక్స్ కి క్లారిక్స్ అదే బ్రాకెట్ అనేది ఉండదు. ఓకే, నేనేమని చెప్పానంటే జస్ట్ లైక్ అడిషన్ లేకపోతే ఆ రింగ్లెట్ లాగా పెట్టమని చెప్పాను. సో అది వద్దు. ఒకవేళ ఫ్యూజన్ ఉంటే ఆ రింగ్లెట్ గానీ లేకపోతే జాయింట్ గానీ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇప్పుడు ఫ్యూజన్ ఉంటే, లేకపోతే కనుక ఇలా రింగ్లెట్ పెట్టేయడం కానీ మీరు అటాచ్ చేసా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్ ఉంటే ఒక ఒక క్యాలిక్స్ ని ఒక క్యాలిక్స్ ని నువ్వు ఇలా జాయిన్ చేయాలి. అదే లేకపోతే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకో ఇలా డిఫరెంట్ గా రాసేయండి అనమాట. డిఫరెంట్ గా అంటే అడిషన్ అంటే అసలు చూపించకండి, అంటే ఫ్యూజన్ జరిగినట్టు చూపించకండి, లైక్ గ్యాప్ వదిలేయండి అనమాట. ఓకేనా, ఇది ఒక మిస్టేక్ నిన్న చెప్పిన దాంట్లో. ఓకే, ఇంకా నిన్న ఎక్కడ స్టాప్ చేసుకున్నాం అక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. నిన్న మనము లైక్ ఫిఫ్త్ క్వశ్చన్ వరకు గివెన్ ఫ్లోరల్ ఫార్ములా నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏదర్ ఎంసీక్యూస్ కైనా లేకపోతే రేపు థియరీ ఎగ్జామ్స్ కైనా. ఎంసీక్యూస్ కైనా థియరీ ఎగ్జామ్ కైనా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. థియరీ ఎగ్జామ్స్ అయితే గీస్తారు, లేకపోతే ఎంసీక్యూ ఎగ్జామ్స్ అయితే జస్ట్ ఆప్షన్స్ చూస్ చేస్తున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే అవి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్లోరల్ ఫార్ములా, ఫ్లోరల్ డయాగ్రామ్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Reticulate venation is found in dicot leaves, while in monocot leaves, venation is of parallel type. Mention one exception to generalize this statement. ఓకే, ఇది ఇంత రబ్ చేస్తున్నాను ప్లేస్ కోసం. ఇప్పుడు మనం నీకు నిమోనిక్ ఏమని చెప్పాను? డాక్టర్ డిఆర్ అంటే డైకాట్స్ కి ఏమో యూజువల్ గా రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది అనేసి ఇది నిమోనిక్. అదే మోనోకాట్స్ కి అయితే ఎంపీ అని చెప్తాను, అంటే మోనోకాట్ ప్యారల్ వెనేషన్. ఇది యూజువల్ గా అంటే జనరల్ ట్రెండ్, అంటే 90% ఆఫ్ ప్లాంట్స్ లో ఇది ఫాలో అవుతారు. 90% ఆఫ్ ప్లాంట్స్ ఏదో డైకాట్స్ అయితే అవి రెటిక్యులేట్ వెనేషన్ చూపిస్తాయి, మోనోకాట్స్ అయితే అవి ప్యారల్ వెనేషన్ చూపిస్తాయి. కానీ సైన్స్ ఆఫ్ మామూలుగా మన సైన్స్ లో కానీ మన ఎక్కడైనా మన మన ఎర్త్ మొత్తం ఎక్కడైనా కానీ ఏ ఏ జనరల్ ఏది ఒక జనరలైజ్ స్టేట్మెంట్, అన్ని జనరలైజర్ స్టేట్మెంట్స్. అంటే ఏది పర్ఫెక్ట్ గా మనం చెప్పలేము అనమాట. ఓకే, అంటే ఇప్పుడు హార్ట్ లెఫ్ట్ సైడే ఉంటుంది అనేసి మనం 99% కేసెస్ చెప్తాం. కానీ 1% కొన్ని కేసెస్ లో హార్ట్ అనేది రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ 99% ఉంటుంది, టిల్ట్ అయి ఉంటుంది అనేసి మనం చెప్పుకుంటాం అనమాట యూజువల్. కానీ కొంతమందికి ఏమైంది అంటే ఎక్సెప్షన్స్ ఇలా ఉంటాయి అని చెప్తున్నాను. రైట్ సైడ్ హార్ట్ కూడా కనబడుతుంది అనమాట. సో ఒక సైన్స్ అనేది మొత్తం జనరలైజ్ స్టేట్మెంట్స్. ఓకే, అంటే 99 ప్లాన్స్ లో మొత్తం ఇదే పాటిస్తాయి, కాకపోతే కొన్ని ప్లాన్స్ ఉంటాయి అనమాట అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటాయి. అవి ఏంటివి అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్మైలాక్స్ లేకుంటే డయోస్కోరియా ఈ ప్లాంట్స్ చూసుకుంటేనా ఇవి మోనోకాట్స్. ఏంటివి ఇవి మోనోకాట్స్. యూజువల్ గా మోనోకాట్స్ ఏ టైప్ లైక్ వెనేషన్ చూపించాలి? ప్యారలల్ వెనేషన్. కానీ ఈ స్మైలాక్స్ డయోస్కోరియా వచ్చేసి నీకు రెటిక్యులేట్ వెనేషన్ చూపిస్తాయి అనమాట. బట్ స్టిల్ దే షో రెటిక్యులేట్ వెనేషన్. మోనోకాట్స్ అయింది కూడా ప్యారలల్ వెనేషన్ చూపించకుండా రెటిక్యులేట్ వెనేషన్ చూపిస్తాయి. సేమ్ అలాంటివి కొన్ని డైకాట్స్ రెటిక్యులేట్ వెనేషన్ చూపించకుండా నీకు ప్యారలల్ వెనేషన్ చూపిస్తాయి అనమాట. అవి ఏంటివి అంటే కనుక క్యాలోఫిల్లం, ఎరింజియం. ఓకే, ఇవి రెండు డైకాట్స్ అయినప్పటికీ నీకు ప్యారలల్ వెనేషన్ చూపిస్తాయి అనమాట. డైకాట్స్ బట్ స్టిల్ దే షో ప్యారలల్ వెనేషన్. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ మీకు చాలా మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్స్ లో మీకు చాలా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద మోనోకాట్స్ అనేసి ఎండోస్పర్మిక్ అని చెప్పాను, అవునా? కానీ కొన్ని లైక్ ఎగ్జాంపుల్ ఆర్చిడ్, ఇది ఏదైతే ఉందో ఇది నాన్ ఎండోస్పర్మిక్. మోనోకాట్స్ అయింది కూడా నాన్ ఎండోస్పర్మిక్ అన్నమాట. సో
జనరలైజ్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అన్ని జనరలైజ్ స్టేట్మెంట్ గా తీసుకోవాలి, అన్ని పర్ఫెక్ట్ గా తీసుకుంటేనా దానికి ఎక్సెప్షన్స్ ఎక్కడో దగ్గర కనపడతాయి అన్నమాట మీకు. ఓకేనా, ఇది 6th క్వశ్చన్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్, ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎన్సీఆర్టీ లో మెన్షన్ చేయలేదు, కానీ మీకు ఫైనల్ నీట్ లో ఎగ్జామ్ కి ఈ క్వశ్చన్స్ వస్తాయా అంటే గన 98% రావు. 98% రావు. మీ దరిద్రం కొద్దీ ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ ఇద్దాము, లేకుంటే 2 to 3 క్వశ్చన్స్ కాస్త టఫ్ గా ఇద్దాము పేపర్ లో అనుకుంటే అప్పుడు ఇలాంటి క్వశ్చన్ వేయచ్చు. అది కూడా ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ క్వశ్చన్ మళ్ళీ చూడండి, అందుకే చెప్తున్నా ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా చేసుకోండి అనేసి, లైన్ టు లైన్ చేసుకోండి అనేసి. ఓకే, మాక్సిమం రావు. ఒకవేళ మీ అంటే మీకు లక్ సరిగ్గా లేకపోతే అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్, you have heard about the several insectivorous plants that feed on the insects. Nepenthes or pitcher plant is one such example, which usually grow in a shallow water or marshland. What part of the plant is modified into pitcher? How does this modification help the plant or food? Food, even though it can photosynthesize like any other green plant. ఓకే, మీకు పిక్చర్ ప్లాంట్ నెపంతీస్ గురించి నెపంతీస్ పిక్చర్ ప్లాంట్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ గురించి చిన్నగా ఉంటారు అనమాట. పిక్చర్ ప్లాంట్ అంటే మీరు చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ చూసే ఉంటారు, ఇలా ఉంటుంది. అది ఫ్లాస్క్ షేప్ లో ఉండేది, ఒక ఇక్కడ కవరింగ్ లాగా, అది కవర్ అంటే ఒక ఫ్లాప్ లాగా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇది పిక్చర్ ప్లాంట్. వీనస్ ఫ్లై ట్రాప్ ఉంటుంది మళ్ళీ ఇలా, ఇది వీనస్ ఫ్లై ట్రాప్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఈ వీనస్ ఫ్లై ఇవన్నీ వచ్చేసి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. అసలు ఇప్పుడు వీనస్ ఫ్లై ట్రాప్ గురించి ఈ క్వశ్చన్ మాట్లాడదు. ఈ క్వశ్చన్ ఎక్కువ దేని గురించి కాన్సన్ట్రేట్ చేస్తే పిక్చర్ ప్లాంట్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తే, పిక్చర్ ప్లాంట్ లో ఏ ప్లాంట్ పార్ట్ పిక్చర్ అంటే ఆ స్ట్రక్చర్ లాగా మాడిఫై అవుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ మాడిఫికేషన్ దానికి ఫుడ్ తేయడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఈవెన్ దో అది గ్రీన్ కలర్ ఉండి ఫోటోసింథసిస్ అంటే ఈవెన్ ఆ పిక్చర్ ప్లాంట్ కూడా గ్రీన్ కలర్ లీవ్స్ ఉండి కూడా ఫోటోసింథసిస్ చేసుకుంటున్నప్పటికీ ఎందుకు అలా మాడిఫై అవ్వాల్సి వచ్చింది క్వశ్చన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లాంట్ పార్ట్ మాడిఫై అవుతుంది అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చర్ ప్లాంట్ లో ఏది అంటే లీఫ్ లామినా. లీఫ్ లామినా ఏదైతే ఉందో అది పిక్చర్ లాగా మారుతుంది అనమాట. లీఫ్ లామినా అంటే ఇది ఎట్లా ఉంటుందా, ఇది మధ్యలో ఇదంతా లామినా అనమాట. ఈ లామినా పార్ట్ ఏదైతే ఉందో నీకు పిక్చర్ లాగా మాడిఫై అవుతుంది. ఓకే, ఇంకోటి నెక్స్ట్, లీవ్స్ ఫోటోసింథసిస్ అంటే లీఫ్ లామినా ఉంది కదా, ఇలా ఉంటుందా. మీ గ్రీన్ కలర్ పార్ట్ ఏదవుతుందో ఆ పిక్చర్ ప్లాంట్ గ్రీన్ కలర్ పార్ట్ అది ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ తయారు చేస్తుంది. కానీ దీనికి ఈ మార్ష్ ఏరియా, ఇలా షాలో వాటర్ మార్ష్ ఏరియాస్ లో ఉండడం వల్ల ఆ నైట్రోజన్ అనేది నీకు సరిగ్గా అందదన్నమాట. అంటే ఇక్కడ ఈ ఏరియాస్ లో ప్లాంట్స్ like picture unable to get nitrogen from soil properly. అంటే దొరుకుతుంది, కాకపోతే దానికి నీడెడ్ అంత కావాల్సింది దొరకదు అనమాట. సో ఈ పిక్చర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఇన్సెక్ట్స్ ని క్యాప్చర్ చేసి అది డైజెస్ట్ చేసి సో దాని ద్వారా నైట్రోజన్ అనేది దాన్ని డైలీ నీడ్స్ కి నైట్రోజన్ అనేది సాటిస్ఫై చేసుకుంటుంది అనమాట. ఓకే, అది మెయిన్ గా పిక్చర్ ప్లాంట్ వాళ్ళని మాడిఫై ఎందుకు అవుతుంది, లీఫ్ లామినా మాడిఫై అవుతుంది. మాడిఫై అయ్యి ఈవెన్ దో ఫోటోసింథసిస్ జరిగినప్పటికీ ఎందుకు పిక్చర్ ప్లాంట్ ఇన్సెక్ట్స్ మీద ఆధారపడుతూ ఉంటది అంటే ఇది మెయిన్ రీజన్. ఫుడ్ దొరుకుతుంది, కాకపోతే ఆ సాయిల్ ఏదైతే ఉందో దాంట్లో నైట్రోజన్ అనేది అంత ఎఫిషియెంట్ గా దొరకదు అనమాట. సో దాని డైలీ నీడ్స్ కి సాటిస్ఫై అవడం కోసం ఆ పిక్చర్ ప్లాంట్ ఇన్సెక్ట్స్ ని చంపేసి దాంట్లో నుంచి నైట్రోజన్ నీడ్స్ ని సాటిస్ఫై చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్, mango and coconut are drupe type of fruits. In mango, fleshy mesocarp is edible. And what is the edible part of the coconut? What does milk of the tender coconut represent? Okay, mango and coconut are the drupe. And మీకు ఓన్లీ ఫ్రూట్ టైప్ ఇచ్చిందంటే ఆ ఫ్రూట్ టైప్స్ చాలా ఉంటాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, మీకు బెర్రీ, డ్రూప్, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే,
ఉన్నప్పుడు కానీ మీకు ఎన్‌సీఆర్‌లో మెన్షన్ చేసిండేది ఓన్లీ డ్రూప్ గురించి మాత్రమే మెన్షన్ చేశాడన్నమాట. సో, ఆ డ్రూప్ గురించి ఆ డ్రూప్ ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలన్నమాట. మ్యాంగో అండ్ కోకోనట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డ్రూప్. అంటే 2017 నీట్‌లో దగ్గర కోకోనట్ ఈస్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్షన్ ఏ డ్రూప్, ఆప్షన్ బి బెర్రీ అలా మెన్షన్ చేశారన్నమాట. దానికి ఆప్షన్ ఏంది? డ్రూప్. ఎందుకంటే ఎన్‌సీఆర్ డైరెక్ట్‌గా మెన్షన్ చేశారు. ఓన్లీ అదొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ గురించి మెన్షన్ చేశాడన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడంటే అంటే డ్రూప్ ఎలా డెవలప్ అవుతుందంటే మోనోకార్పులస్ సింకార్పస్ ఓవరీ నుంచి డెవలప్ అవుద్దనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పాయింట్ జస్ట్ డ్రూప్ గురించి 3 లైన్సే ఇచ్చాడు బేసిక్‌గా. ఆ 3 లైన్స్ కూడా గుర్తుపెట్టుకోకపోతే మనకు వేస్ట్ అన్నమాట. ఓకే. ఆ 3 లైన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎంసీక్యూస్ మోడిఫై చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఇస్ ఎ టైప్ ఆఫ్ అని రావచ్చు రేపు క్వెషన్. లేకుంటే మ్యాంగో డెవలప్స్ ఫ్రమ్ ద విత్ టైప్ ఆఫ్ ఓవరీ అని రావచ్చనమాట. మోనోకార్పులస్ సింకార్పస్ ఓవరీ. అలా ఆ 3 లైన్స్ నుంచి మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడేమంటున్నాడంటే మ్యాంగో ఇస్ ఎ ఫ్లెషీ మీసోకార్ప్. అంటే ఎడిబుల్ పార్ట్ వచ్చేసి మీసోకార్ప్ అంటున్నాడు. ఓకే. నెక్స్ట్ అలాగే కోకోనట్ లో ఎడిబుల్ పార్ట్ ఏంటి? అండ్ మిల్క్ అంటే వాటర్ ఏవైతే ఉందో దాన్ని ఏమంటాం అని అంటున్నాడన్నమాట. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకోనట్ లో ఎడిబుల్ పార్ట్ వచ్చేసి ఎండోస్పర్మ్ అన్నమాట. ఎడిబుల్ పార్ట్ వచ్చి ఎండోస్పర్మ్ ఆర్ ద సీడ్. ఆ సీడ్ పార్ట్ గాని, ఎండోస్పర్మ్ పార్ట్ గాని ఎడిబుల్ అన్నమాట. ఓకే. ఈ మిల్క్ ఆఫ్ ద టెండర్ న్యూక్లియస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అంటామన్నమాట. ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్. ఈ ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అనే పాయింట్ ని మీరు రాసి హైలైట్ చేశారే అనుకోండి అయిపోయింది. మీ ఫుల్ మార్క్స్ అక్కడే పడిపోతాయి అనమాట ఇంకా. ఓకే. ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అన్నట్టు. ఇంకా ఎడిబుల్ పార్ట్ వచ్చేసి నీకు ఎండోస్పర్మ్. ఎందుకంటే ఆ కోకోనట్ వాటర్ మనం తాగుతాము. ఆ ఎండోస్పర్మ్ ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ ఏదైతే ఉందో అది మెచ్యూర్ అయ్యే కొద్దీ కొబ్బరిలా మారుతుంది అనమాట. సో మనం తినేది ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అనమాట. ఆ ఎండోస్పర్మ్ పార్ట్. నెక్స్ట్ how can you differentiate between the precentral and the axial placentation? ప్లాసెంటేషన్ లో మనము చెప్పుకున్నాం మార్జినల్ ప్లాసెంటేషన్, ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్, యాక్సిల్ ప్లాసెంటేషన్, లేక బేసల్ ప్లాసెంటేషన్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. మార్జినల్ ప్లాసెంటేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? పి వస్తుంది అనమాట. ఓకే. గార్డెన్ పి వస్తుంది అనమాట. ఓకే. అలా ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫ్రీ సెంట్రల్ అండ్ యాక్సిల్ ప్లాసెంటేషన్. మీకు రేపు క్వశ్చన్ ఏం రావచ్చు బేసల్ ప్లాసెంటేషన్ కి మార్జినల్ ప్లాసెంటేషన్ డిఫరెన్స్ ఏంటి? లేకుంటే మార్జినల్ ప్లాసెంటేషన్ కి ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ డిఫరెన్స్ ఏంటి? మార్జినల్ ప్లాసెంటేషన్ కి యాక్సిల్ ప్లాసెంటేషన్ డిఫరెన్స్ ఏంటి? అలా క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. క్వశ్చన్స్ అలాగే ఇచ్చి లేకుంటే మరి ఇంక ఎగ్జాంపుల్స్ కూడా రాయమంటాడు. డిఫరెన్షియేట్ విత్ ఫ్రీ సెంట్రల్ అండ్ యాక్సిల్ ప్లాసెంటేషన్ రాసి మళ్ళీ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ అని కూడా అడగచ్చు అన్నమాట మీకు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ అంటే ఏంటి? ద ఓవ్యూల్స్. అంటే మనం ఇప్పుడు ఈ ప్లాసెంటేషన్ అనేది దేన్ని బట్టి మనం డివైడ్ చేస్తాము? ఓవ్యూల్స్. అంతే కదా! ఓవ్యూల్స్ ఎక్కడ అటాచ్ అయినాయి? ఓవ్యూల్స్ ఎక్కడ అటాచ్ అయినాయి దాన్ని బట్టే కదా మనం డిఫరెన్షియేట్ చేసాము. ఓకే. సో, ఓవ్యూల్స్ అనే పదం మెన్షన్ చేద్దాం. వెన్ ద ఓవ్యూల్స్ ఆర్ బోర్న్ ఆన్ ద సెంట్రల్ యాక్సిస్ అండ్ సెప్టా ఈస్ ఆబ్సెంట్. అది మనకి ఆహ్, ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో ఇలా ఓవ్యూల్స్ ఇక్కడ సెంటర్ లో ఇలా ఉంటే గన దాన్ని మనము ప్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ అంటాం అన్నమాట. ఇంకా నీకు ఎగ్జాంపుల్ అంటే ఇందాక ఏం చెప్పాను మీకు ఎగ్జాంపుల్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? డ్రయాంథస్ అండ్ ద ప్రైమ్ రోజ్. ఓకే. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ యాక్సియల్ ప్లాసెంటేషన్. యాక్సియల్ ప్లాసెంటేషన్ సేమ్ అనాలి. వెన్ ద ప్లాసెంటా యాక్సియల్ అండ్ ద ఓవ్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు ద మల్టీలాక్యులర్ ఓవరీ. ఇలాంటి అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఇలా సెప్టాస్ ఉండి ఇదొక లాక్యూల్ ఇలా. సో, ఇక్కడ మల్టీ లాక్యులర్ ఫార్మేషన్ అనేది సెప్టాస్ తో ఫార్మ్ అయింది కాబట్టి ఇక్కడ ఓవ్యూల్స్ ఉంటే దాన్ని మల్టీ అది యాక్సియల్ ప్లాసెంటేషన్ అని అంటున్నాం అనమాట. సో ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ ఎలా అయితే ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామో యాక్సియల్ ప్లాసెంటేషన్ కూడా వాళ్ళు ఎగ్జాంపుల్స్ అడుగుతారు అనమాట. సో యాక్సియల్ ప్లాసెంటేషన్ కి ఎగ్జాంపుల్ అడిగితే నువ్వేం రాస్తావు? చైనా రోజు, టొమాటో, లెమన్.
నీకు నేనేం చెప్పానంటే ఈ చైనా రోజు, టొమాటో లెమన్ ఇవన్నీ ఈ మార్ఫాలజీలో ఉన్న నీకు అప్పుడు చాప్టర్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. లైక్ ఈ మార్ఫాలజీ ఎగ్జాంపుల్స్ అనేసి రిపీటెడ్ ఎగ్జాంపుల్స్ నీకు చాలా కనపడుతుంటాయి. సో నేనేం చెప్పానప్పుడు ఒక పేపర్ లో మీరు రాసుకొనేసి ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోమని మీకు చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆ పేపర్ మీరు డైలీ రివైజ్ చేసుకుంటుంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేసి టక్క చెప్పేయచ్చు అనమాట మీరు. నెక్స్ట్, tendrils are found in the following plants. Identify whether they are stem tendrils or the leaf tendrils. Tendrils అంటే మోడిఫికేషన్ అనమాట. మోడిఫికేషన్ ఆఫ్ ద లీఫ్ ఆర్ ద స్టెమ్. కొన్ని ప్లాంట్స్ లో స్టెమ్ మాడిఫై అవుతుంది, కొన్ని ప్లాంట్స్ లో లీఫ్ మాడిఫై అవుతుంది టెండ్రిల్స్ లెక్క. టెండ్రిల్స్ అంటే మీకు స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ చూస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్ లో, క్రీపర్స్ లో చూసినప్పుడు మీకు ఇలా ఉంటాయి అనమాట, స్ప్రింగ్ లైక్. ఓకే, ఈ స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతున్నాయో వాటి మనం టెండ్రిల్స్ అంటాం అనమాట. అంటే ఓకే, ఇది మీకు చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఎన్సీఆర్టీ లో మెన్షన్ చేయలేదు. ఇది బేసిక్ గా పాత ఎన్సీఆర్ బేస్ లో, పాత ఎన్సీఆర్టీ బేస్ లో ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మేడ్ అయింటాయని చెప్పాను కదా. సో పాత ఎన్సీఆర్టీ లో మీకు ఈ టెండ్రిల్స్ టాపిక్ కూడా చెప్పారంట లైట్ గా, అంటే మరి డెప్త్ కదా, లైట్ గా. కాకపోతే మీకు స్టేట్ టెక్స్ట్ బుక్ అయితే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇస్తారనమాట. సో ఈ స్టెమ్ టెండ్రిల్స్ ఈ కుకుంబర్ కి, పీస్ కి, పంకిన్స్ కి, గ్రేప్ వైన్, వాటర్ మిలన్ వీటన్నిటికీ టెండ్రిల్స్ అనేవి మీరు గమనించాలి. స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ మీరు చూస్తారనమాట, వాటిని టెండ్రిల్స్ అంటారు. ఈ టెండ్రిల్స్ స్టెమ్ నుంచి వస్తున్నాయా లేకుంటే లీవ్స్ నుంచి వస్తున్నాయా అనేసి మీకు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో కుకుంబర్ లో ఏంటంటే మీకు స్టెమ్ టెండ్రిల్స్ ఉంటాయి అనమాట. స్టెమ్ టెండ్రిల్స్ అనేవి మీకు ఉంటాయి, అంటే ఆ స్టెమ్ టెండ్రిల్ లెక్క మాడిఫై అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పీస్ అయితే నీకు లీఫ్ మాడిఫై అవుతుంది, టెండ్రిల్స్ లాగా లీఫ్ మాడిఫై అవుతుంది అనమాట. నెక్స్ట్ పంకిన్స్ లో అయితే మళ్ళీ పంకిన్స్ కానీ, గ్రేప్ వైన్స్ కానీ, వాటర్ మిలన్ కానీ ఈ మూడిట్లో మళ్ళీ స్టెమ్ టెండ్రిల్స్. స్టెమ్మే టెండ్రిల్స్ లెక్క మాడిఫై అవుతుంది అనమాట. పీస్ లీఫ్ టెండ్రిల్ అండ్ కుకుంబర్ స్టెమ్ టెండ్రిల్ అనమాట. ఓకే, టెండ్రిల్స్ అంటే మాడిఫికేషన్, స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ గా మాడిఫై అవుతుంది అనమాట. మీకు స్టేట్ టెక్స్ట్ బుక్ లో విత్ ఎగ్జాంపుల్స్ క్లియర్ గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్, why is maize grain usually called as a fruit but not seed? ఓకే, ఎందుకు మేజ్ గ్రెయిన్ అంటేనా మనం యూజువల్ గా ఇప్పుడు ఏంటి మన సీడ్ అని మనం జనరలైజ్ టర్మ్స్ లో ఏమని అంటాము, ఏమంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే ఏ సీడ్స్ అయితే మనం నాటితే లైక్ దాన్ని సో చేస్తే సాయిల్ లో సో చేస్తే నీకు ప్లాంట్ వస్తాయి కదా, వాటిని మనం సీడ్ అంటాం, అంతే కదా. మనం జస్ట్ ఎడిబుల్ పార్ట్ ఏవైతుందో దాన్ని మనం ఫ్రూట్ అంటున్నాం. కానీ మెయిజ్ గ్రెయిన్ లో ఆ గ్రెయిన్ మనం ఫ్రూట్ కింద కన్సిడర్ చేస్తున్నాము, నాట్ సీడ్ అని ఎందుకు అలా అని మీకు క్వశ్చన్ అడుగుతున్నాడు. నీకు ఫ్రూట్ లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయని చెప్పా, లైక్ బెర్రీ, డ్రూప్. ఇప్పుడు అలా చూసుకుంటే ఈ మెయిజ్ అనేది క్యారియాప్సిస్ అనే టైప్ ఆఫ్ ఫ్రూట్ కింద వస్తుంది అనమాట. సో మెయిజ్ కమ్స్ అండర్ క్యారియాప్సిస్ టైప్ ఆఫ్ ఫ్రూట్. ఓకే, విచ్ ఈస్ సింపుల్. అంటే ఈ క్యారియాప్సిస్ ఫ్రూట్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకుంటేనా సింపుల్, వన్ సీడెడ్, ఇండైహెసెంట్ అంటే తెలుసు కదా, పగిలిపోతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీడ్స్ నీకు కొన్ని ఫ్రూట్స్ ఏవైతే ఉంటుందో సీడ్స్ డిస్పర్స్ అవ్వడానికి ఒక సర్టెన్ టైం వచ్చేసరికి కొంచెం ఏజ్ వచ్చేసరికి పగిలిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు లైక్ కొన్ని ప్లాంట్స్ చూస్తుంటారు, కొన్ని ఫ్రూట్స్ మనం వాటర్ వేస్తే అవి బ్లాస్ట్ అయిపోయి టిక్ అని సౌండ్ రావడము, అది మనం ఆడుకోవడానికి యూజ్ చేస్తాం. కానీ అది డిస్పర్షన్ ఆఫ్ సీడ్స్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఆ వాటర్ పడినప్పుడు కొన్ని సీడ్స్ డైసెంట్ అవుతుంటాయి, అంటే డైసెంట్ పగిలిపోయి ఆ సీడ్స్ ని స్ప్రెడ్ చేస్తుంటాయి అనమాట. సో ఈ మేజ్ ఏదైతే ఉందో అది ఇండైహెసెంట్, అంటే పగలదు అనమాట. ఇంకా నీకు ఇండైహెసెంట్ ఫ్రూట్స్ లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పెరికార్ప్ అండ్ టెస్టా. ఈ కవరింగ్ ఏదైతే ఉంటుందో రెండు ఫ్యూజ్ అయింటాయి ఆర్ ఫ్యూజ్డ్ అనమాట. ఇండైహెసెంట్ ఫ్రూట్స్ నీకు ఫ్యూజ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, సో మన ఈ పెరికార్ప్ దేంట్లో ఉంటుంది, మనం ఫ్రూట్ లో ఉన్న ఫ్రూట్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనం పెరికార్ప్ చెప్పుకున్నాం. ఆ పెరికార్పే నీకు మీసోకార్ప్, ఎండోకార్ప్ అండ్ ఎపికార్ప్ లాగా డివైడ్ అవుతుంది ఫ్రూట్ వాల్. సో పెరికార్ప్ అనేది ఒక ఫ్రూట్ వాల్ లెక్క, అంతే కదా.
సో ఆ ఫ్రూట్ వాల్ నీకు మెయిజ్ గ్రెయిన్ ఉంటది కాబట్టి ఆ పెరికార్ప్ ఉండడం వల్ల దాన్ని మనం ఫ్రూట్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రూట్. మెయిజ్ కమ్స్ ఫ్రమ్ ద క్యారియాప్సిస్ ఫ్రూట్. క్యారియాప్సిస్ ఫ్రూట్ ఎలా ఉంటదంటే సింపుల్ ఇండైహెసెంట్. ఇండైహెసెంట్ ఎందుకు అంటామంటే పెరికార్ప్ టెస్టా రెండు ఫ్యూజ్ అవుతుంది. పెరికార్ప్ ఉంటే వాటి మనం ఏమంటాం ఫ్రూట్. ఎందుకంటే పెరికార్ప్ అనేది ఫ్రూట్ వాల్. ఆ ఫ్రూట్ వాల్ దేంట్లో ఉంటుంది ఫ్రూట్స్ ఉంటది. సో మెయిజ్ ని మనము ఫ్రూట్ కింద కన్సిడర్ చేస్తాం అనేసి దీనికి చెప్తాం అన్నమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం అనమాట. నెక్స్ట్, tendrils of grapevines are homologous to tendrils of the pumpkin, but analogous to that of pea. Justify the pain. అంటే టెండ్రిల్స్ ఏవైతే ఇందాక టెండ్రిల్స్ చెప్పాను కదా, స్టెమ్ టెండ్రిల్స్, లీఫ్ టెండ్రిల్స్ అనేసి. ఈ టెండ్రిల్స్ గ్రేప్ వైన్స్ అండ్ పంప్కిన్స్ లో అయితే నీకు సేమ్ హోమోలోగస్ హోమోలోగస్ అని చెప్తాం. కానీ ఎనలోగస్ అంటే పీ లో ఉన్న టెండ్రిల్స్ చూసుకుంటే కనుక ఎనలోగస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పైన ఏమని చెప్పాం, గ్రేప్ వైన్స్ అనేది స్టెమ్ టెండ్రిల్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ టెండ్రిల్స్ ఆఫ్ పంకిన్ స్టెమ్ టెండ్రిల్స్ అని చెప్తాం. నెక్స్ట్ పీ నుంచి వచ్చే టెండ్రిల్స్ ఏవి, లీఫ్ టెండ్రిల్స్. సో ఈ స్టెమ్ టెండ్రిల్ రెండు స్టెమ్ నుంచే మాడిఫై అవుతున్నాయి కాబట్టి హోమోలోగస్. హోమోలోగస్ అంటే కనుక దానికి ఆ ఏదో ఒక అంటే లైక్ సిమిలర్ స్ట్రక్చర్ అనమాట. ఎవల్యూషన్ లో సిమిలర్ స్ట్రక్చర్ అనమాట, సేమ్ స్ట్రక్చర్ ఉండడం అన్నమాట. అదే పీ చూసుకుంటే అది లీఫ్ టెండ్రిల్స్ అంటే ఇక లీఫ్ నుంచి మాడిఫై అంటే కంప్లీట్ డిఫరెంట్ మాడిఫికేషన్. ఒకటేమో లీఫ్ మాడిఫికేషన్, మిగతా రెండేమో స్టెమ్ మాడిఫికేషన్ అనమాట. ఓకే, సో హోమోలోగస్ స్ట్రక్చర్ అంటే సేమ్ ఆరిజిన్ ఉన్నట్టు. ఎవల్యూషన్ లో ఎక్కడో దగ్గర నీకు గ్రేప్ వైన్ కి అండ్ పంప్కిన్ కి రిలేషన్ ఉందని చెప్తుంది అనమాట. ఇది ఇలాంటిదే మనం హోమోలోగస్, ఎనలోగస్, ఆర్గన్స్ అనేసి ఎవల్యూషన్ చాప్టర్ లో చెప్పుకుంటాం. లైక్ మన 4 limbs ఆఫ్ హ్యూమన్స్ అండ్ 4 limbs ఆఫ్ బ్యాట్, 4 limbs ఆఫ్ వేల్, 4 limbs ఆఫ్ చీతా, ఇవన్నీ హోమోలోగస్. ఎందుకంటే నీకు సేమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెసెంట్ అయింటాయి అనమాట. మనలో కూడా సేమ్ టైప్ ఆఫ్ బోన్ అంటే మన లైక్ బోన్స్ షేప్స్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మనలో మన 4 limbs లో ఏవైతే బోన్స్ ప్రెసెంట్ అయినాయో అవే బోన్స్ నీకు చీతా ఒక 4 limbs, వేల్ ఒక 4 limbs నీకు ప్రెసెంట్ అయింటాయి అనమాట. అంటే దాన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే ఎవల్యూషన్ లో ఏదో ఒక పాయింట్ లో మనకి కాస్త సిమిలర్ ఆరిజిన్ అనేది ఉందనేసి చెప్తుంది అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. గ్రేప్ వైన్స్, పంకిన్స్, స్టెమ్ టెండ్రిల్స్ కాబట్టి ఎక్కడో ఎవల్యూషన్ పాయింట్ లో అంటే ప్లాంట్స్ ఎవల్యూషన్ లో ఈ రెండింటికి ఏదో ఒక కామన్ పాయింట్, కామన్ ఆరిజిన్ అనేది ఉంది. అదే పీ చూసుకుంటే లీఫ్ టెండ్రిల్స్ చూస్తాం కాబట్టి ఎనలాగస్ అంటే కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది నీకు ప్రెసెంట్ అయింటది అనేసి. సో ఇట్లా ఎనలాగస్ కి అనిమల్స్ నేను ఎగ్జాంపుల్ అంటే లైక్ వింగ్స్ ఆఫ్ ఎ బటర్ఫ్లై, వింగ్స్ ఆఫ్ ఏ బర్డ్. రెండు చూసుకుంటే వింగ్సే అంటే ఫంక్షన్ ఒకటే, ఎగరడమే. కానీ ఆ వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై స్ట్రక్చర్ లైక్ దాంట్లో ఉన్న స్ట్రక్చర్ కానీ ఈ బర్డ్స్ లో ఉన్న స్ట్రక్చర్ చూసినా రెండు డిఫరెంట్ అనమాట. సో అవి అనలాగస్. నెక్స్ట్, rhizome is a ginger like the other roots of other plants that grow underground. Despite the fact ginger is a stem, not a root. Okay, first of all, రైజోమ్ రూట్ వచ్చేసి మనం జనరలైజ్ స్టేట్మెంట్ ఏంటి, రూట్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, స్టెమ్ అనేది ఏరియల్ గా ఉంటుంది అంటే మనకు కనపడుతూ ఉంటుంది. అది మనము జనరలైజ్ స్టేట్మెంట్ పెట్టుకున్నాం రూట్ కి మరియు స్టెమ్ కి. కానీ రైజోమ్ లో ఏమవుతుందంటేనా జింజర్ అది ఆ పార్ట్ రైజోమ్ ని మనం స్టెమ్ అంటున్నాం. స్టెమ్ అంటున్నాం కానీ అది ఏరియల్ గా ఉండకుండా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. దాన్ని ఎందుకు మనం రూట్ గా కన్సిడర్ చేయము, స్టెమ్ గా కన్సిడర్ చేస్తాం అని అడుగుతున్నాం అనమాట. ఓకే, దీనికి ఆల్సో స్టెమ్ యొక్క బేసిక్ స్టెమ్ ని మనం బేసిక్ గా లైక్ స్టెమ్ లో ఉన్న బేసిక్ పాయింట్స్ ఏంటి, లైక్ స్టెమ్ కి ఏమేమి ఉండాలి, నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ ప్రెసెంట్ అయి ఉండాలి. అవునా, రూట్స్ లో నోట్స్, ఇంటర్ నోట్స్ అనేవి ప్రెసెంట్ అవ్వవు. అంటే నోట్స్ ఉంటేనే ఆటోమేటిక్ గా ఇంటర్ నోట్స్ అనేవి ఉంటాయి. సో రూట్స్ లో అనేవి ఉండవు. కానీ నీకు ఈ స్టెమ్ రైజోమ్ ఏదైతే ఉందో అది అండర్ గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్ అనమాట. అండర్ గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్ సాయిల్ కి ప్యారల్ గా గ్రో అవుతుంది. ఇది సాయిల్ అనుకుంటే రైజోమ్ ఇలా గ్రో అవుతుంది అనమాట, ప్యారల్ గా గ్రో అవుతుంది అనమాట. ఓకే, నీకు ఈ రైజోమ్ జింజర్ ఏదో అవుతుంది దీంట్లో నీకు నోట్స్ కనపడతాయి అనమాట. నోట్స్ ఇలా నోట్స్, ఇంటర్ నోట్స్ కనపడతాయి కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే దాన్ని స్టెమ్ గా కన్సిడర్ చేసి రూట్ కింద కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్ అనేది మెన్షన్ చేసింది అనమాట. ఏంటంటే రైజోమ్ ఇస్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ గ్రోయింగ్ ప్యారల్ టు ద సాయిల్ సర్ఫేస్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, జింజర్ ఈజ్ అ స్టెమ్
విచ్ కెన్ బి డిఫరెన్షియేటింగ్. ఇంకా రూట్ నుంచి స్టెమ్ ఎలా డిఫరెన్స్ చేస్తాం అంటే నోట్స్ ఇంటర్ నోట్స్ నుంచి మెయిన్ గా డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. సో జింజర్ ఈజ్ అ స్టెమ్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ రూట్ యాజ్ ఇట్ హ్యాస్ ద నోట్స్ అండ్ ద ఇంటర్ నోట్స్. అందుకోసం అది రాసి తర్వాత ఈ ఫ్యాక్ట్స్ వల్ల నువ్వు జింజర్ ని స్టెమ్ కింద కన్సిడర్ చేస్తావు, లేక రూట్ కింద కన్సిడర్ చేయవు అనేసి రాసేయాలన్నమాట. ఓకే, ఇది 13th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, differentiate between bracteole, pulvineus and petiole, pedicel and peduncle, spike and spadix, stamen and stamenoid, pollen and pollinia. ఓకే, డిఫరెన్షియేట్ నేను ఒకటి చెప్తాను మీకు ముందు నుంచి చెప్తాను. డిఫరెన్షియేట్ అనే క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే మెయిన్ గా దాన్ని మనం టేబుల్ ఫామ్ లో రాయమని చెప్పాయి, ఒక టేబులర్ ఫామ్ లో రాయమని చెప్పేసి. సో ఇన్ని క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ అట్ టైం ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ లేదా 2 పాయింట్స్ రాసేసి డిఫరెన్షియేట్ గా రాసేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ బ్రాక్టియోల్ గురించి అడిగాడు. బ్రాక్ట్ ఏమని రాయాలంటే కన్నా, ఓకే ఇది రబ్ చేస్తున్నాను. బ్రాక్టియోల్ రాసినప్పుడు ఇలా ఒక బాక్స్ రాసుకోండి. ఇక్కడేమో బ్రాక్ట్, ఏమో బ్రాక్టియోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాక్ట్ అంటే ఏంటి అంటే రెడ్యూస్డ్ లీఫ్. ఇట్ ఈస్ ఎ రెడ్యూస్డ్ లీఫ్ ఫౌండ్ at base of పెడిసిల్. ఓకే, పెడిసిల్ యొక్క బేస్ లో నీకు ఇక రెడ్యూస్డ్ లీఫ్ లాగా నీకు కనపడుతుంది అనమాట. పెడిసిల్ అంటే ఏంటి? స్టాక్ ఆఫ్ ఏ ఫ్లవర్, స్టాక్ ఆఫ్ ఏ ఫ్లవర్ అనమాట. అదే స్టాక్ ఆఫ్ లీఫ్ అంటే నీకు మళ్ళీ పిటియోల్. ఇదే స్టాక్ ఆఫ్ ఏ లీవ్స్. ఓకేనా? ఓకే, అది బ్రాక్ట్. రెడ్యూస్డ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ప్రెసెంట్ ఇన్ ద బేస్ ఆఫ్ ద పెడిసిల్ ఈస్ నోన్ యాజ్ ద బ్రాక్ట్ అనమాట. నెక్స్ట్ బ్రాక్టియోల్ అంటే ఏంటి? ఇది రెడ్యూస్డ్ లీఫ్, అది కూడా బ్రాక్టియోల్ కూడా రెడ్యూస్డ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ప్రెసెంట్ బిట్వీన్ బ్రాక్ట్ అండ్ ద ఫ్లవర్. ఫ్లవర్ కి బ్రాక్ట్ మధ్యలో ఆ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని బ్రాక్టియోల్ అంటాం. అదే బ్రాక్ట్ అనేది రెడ్యూస్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ప్రెసెంట్ అట్ ద బేస్ ఆఫ్ ద పెడిసిల్. ఓకే, అంటే ఫ్లవర్ ఒక ఎండ్ భాగంలో నీకు ఒకటి ఉంటే దాన్ని బ్రాక్ట్ అంటాము. అదే బ్రాక్ట్ కి ఫ్లవర్ కి మధ్యలో ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ దాన్ని బ్రాక్టియోల్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పల్వినియస్ అండ్ ద పిటియోల్. నెక్స్ట్ పల్వినియస్ అంటే ఇది లీఫ్ బేస్ కి సంబంధించింది అనమాట. లీఫ్ బేస్ అంటే లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటే ఎన్సీఆర్ డైరెక్ట్ ఈ లైన్ అనేది డైరెక్ట్ మెన్షన్ చేశాడు. లెగ్యూమినస్ ప్లాంట్స్, ఇన్ సమ్ లెగ్యూమినస్ ప్లాంట్స్ లీఫ్ బేస్ ఏదైతే ఉంటుందో అది స్వెల్లన్ అయింది అనమాట. స్వెల్లన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద పల్వినియస్ లీఫ్ బేస్ అంటే కొన్ని లెగ్యూమినస్ ప్లాంట్స్ నీకు లీఫ్ బేస్ అనేది స్వెల్ అయి ఉంటుంది అనమాట. దాన్ని పల్వినియస్ లీఫ్ బేస్ అంటాం అనమాట. నెక్స్ట్ పిటియోల్ ఇస్ నథింగ్ బట్ ఇందాక చెప్పుకున్నా స్టాక్ ఆఫ్ ఏ ఫ్లవర్ విచ్ హోల్డ్స్ లీఫ్ లామినా ఉంటుంది కదా, ఈ లీఫ్ లామినాని లైట్ కి హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ లీఫ్ లామినా ఉంటుందో అది ఎయిర్ కి ఎక్స్పోజ్ అయ్యేలాగా లైక్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడానికి చూసుకుంటుంది అనమాట ఈ ఇది పిటియోల్. ఓకే, నెక్స్ట్ పెడిసిల్ అండ్ పెడంకల్. నెక్స్ట్ పెడిసిల్ ఈజ్ ఏ స్టాక్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఇందాక చెప్పుకున్నాం పెడిసిల్ వచ్చేసి స్టాక్ ఆఫ్ ఏ ఫ్లవర్. లీఫ్ కి ఎలా అయితే సపోర్టింగ్ స్ట్రక్చర్ లాగా పిటియోల్ ఉంటుందో అలాగే ఫ్లవర్ కి నీకు పెడిసిల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పెడంకల్ అంటే ఏంటి? పెడిసిల్ వచ్చేసి ఒక ఫ్లవర్ కి సపోర్టింగ్ స్ట్రక్చర్ నీకు బేస్ అదే స్టాక్ ఆఫ్ ఒక ఫ్లవర్ కి అయితే దాన్ని పెడిసిల్ అంటాము. అదే పెడంకల్ అంటే గ్రూప్ ఆఫ్ ఒక ఇన్ఫ్లోరెసెన్స్ మొత్తం అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ మొత్తం ఉన్నదానికి సపోర్టింగ్ స్టాక్ గా ఉంటుంది కదా, దాన్ని స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. ఓకే, ఫ్లవర్ ని లైక్ ఫ్లవర్ కి పెడిసిల్ అయితే ఎలా ఉంటుందో అలాగే గ్రూప్ ఆఫ్ ఫ్లవర్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్ ని మనం ఇన్ఫ్లోరసెన్స్ అన్నాం, ఆ ఇన్ఫ్లోరసెన్స్ కి స్టాక్ వచ్చేసి పెడంకల్ అనమాట. నెక్స్ట్ ఈ స్పైక్ స్పాడిక్స్ అనేది మీకు ఇన్సైడ్ మెన్షన్ చేయలేదు, మీకు ఎస్టీఆర్టీ బుక్ లో అనేది మెన్షన్ చేసింది. దానికి బేసిక్ డెఫినేషన్ ఏదో నేను చెప్తున్నాను. స్పైక్ sessile flowers are attached on elongated peduncle.
సిసైల్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో అవి నీకు ఈ పెడంకల్ ఉంటుంది కదా, గ్రూప్ ఆఫ్ లైక్ స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ అనేసి దానికి అటాచ్ చేయండి. అంటే ఆ సిస్టైల్ ఫ్లవర్స్ అంటే ఏంటి అంటే దానికి పెడిసిల్ అనేది ఉండదు అనమాట. ఆ ఫ్లవర్స్ కి పెడిసిల్ అనేది ఉండదు అనమాట. అలాంటి పెడిసిల్ ఏవైతే ఆ స్టాక్ లేకుండా ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో ఆ ఫ్లవర్స్ ఈ స్పైక్ అంటే ఈ పెడెంకల్ కి అటాచ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, ఇది నథింగ్ బట్ ఏంటంటే యూజువల్ ఫ్లవర్స్ కి నీకు పెడిసిల్ ఉంటుంది, ఈ సెసైల్ ఫ్లవర్స్ కి పెడిసిల్ ఉండదు. సో ఇవి అటాచ్ అవ్వడానికి కూడా ఏదో ప్లేస్ ఉన్నది కాబట్టి పెడెంకల్ మీద అటాచ్ అయి ఉంటాయి అనమాట. దాన్ని పెడిసిల్ అంటాం, అదే స్పైక్ అనే అంటున్నాం. నెక్స్ట్ స్పాడిక్స్, లైక్ మళ్ళీ నీకు స్పైక్ ఎగ్జాంపుల్ ఏమైనా కావాలంటే ఎగ్జాంపుల్ వచ్చేసి అకరాంథస్ అనే ప్లాన్ ని ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్పాడిక్స్ వచ్చేసి స్పెషల్ టైప్ ఆఫ్ స్పైక్ హావింగ్ ఫ్లెషీ పెడంకల్. ఓకే, నీకు వచ్చేసి స్పాడిక్స్ గురించి మాట్లాడుకుంటేనా ఇది స్పెషల్ టైప్ ఆఫ్ స్పైక్ అన్నమాట. స్పైక్ కాకపోతే దీంట్లో ఏం డిఫరెన్స్ ఏంటంటే పెడంకల్ ఫ్లెషీగా ఉంటుంది అనమాట. పెడంకల్ అనేది నీకు ఫ్లెషీగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ కంటైన్స్ ద బ్రైట్ కలర్ బ్రాక్ట్ కాల్. అంటే ఈ బ్రైట్ కలర్ బ్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం స్పేట్ అంటున్నాం, స్పేట్. ఓకే, మీకు ఇక్కడ స్పైక్, స్పాడిక్స్, స్పేట్ 3 కొత్త టర్మ్స్ అనమాట. అంటే స్పైక్ వచ్చేసి సిసైల్ ఫ్లవర్స్ వచ్చేసి పెడంకల్ మీద అటాచ్ స్పైక్ అంటాము. అదే సేమ్ దాని నుంచి డెఫినేషన్ తీసుకుంటే నీకు పెడంకల్ ఫ్లెషీగా ఉంటే నీకు స్పాడిక్స్ అంటాము. స్పాడిక్స్ లో నీకు ఒక బ్రైట్ కలర్డ్ బ్రాక్ ఉంటుంది, దాన్ని మనం స్పేట్ అంటున్నాం అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే పామ్ అండ్ కొలకేషియా. ఓకే, ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పోలెన్ అండ్ పొలీనియం, సారీ, స్టేమన్ అండ్ ద స్టేమనాయిడ్. ఓకే, స్టేమన్ అంటే ఏంటి? లైక్ ఆండ్రీషియం లో నీకు ఆండ్రీషియం వచ్చేసి స్టేమన్స్ తో కలిపి ఉంటుంది అనమాట. ఆండ్రీషియం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ స్టేమన్స్. ఓకే, ఈచ్ స్టేమన్ వచ్చేసి ఒక్కొక్క స్టేమన్ మనం ఒక్కొక్క మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ లాగా నువ్వు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే స్టెరైల్ స్టేమన్ ఏదైతుంది అంటే ఏదైతే పోలరైజేషన్ ప్రొడ్యూస్ చేయదో దాన్ని మనము స్టెరైల్ స్టేమన్ ని స్టేమనాయిడ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ పోలెన్ అండ్ పొలీనియం డిఫరెన్సెస్. మేల్ గ్యామెటోఫైట్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్, మనము పోలెన్ ఆర్ మైక్రోస్పోర్ అని అంటున్నాం అనమాట. పోలెన్ ఆర్ మైక్రోస్పోర్ అంటున్నాం. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ పోలెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ మేల్ గ్యామెటోఫైట్స్ మనము పొలీనియం అంటున్నాం. అంటే పోలెన్ వచ్చేసి సింగిల్ టర్మ్ లాగా అంటున్నాడు, ఇండియట్ గా పొలీనియం వచ్చేసి ప్లూరల్ టర్మ్. పోలెన్ వచ్చేసి సింగిల్ మేల్ గ్యామెటోఫైట్ పోలెన్ అంటున్నాము. అదే గ్రూప్ ఆఫ్ పోలెన్స్ వచ్చేసి పొలీనియం అంటున్నాం మనం. ప్రెసెంట్ ఇన్ ద క్యాలోట్రోపిస్. ఇంకా పొలీనియం వచ్చేసి గ్రూప్ ఆఫ్ పోలెన్స్ ప్రెసెంట్ ఇన్ ద క్యాలోట్రోపిస్ అనమాట. ఓకే, ఇది ఎస్ఏక్యూస్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కాదు. ఓకే, distinguish between families of Fabaceae, Solanaceae, Liliaceae on the basis of the gynoecium characters with the figures. Also write economic importance of the any one of the above following. ఓకే, ఫ్యాబేసి, సొలనేసి, లిలియసి యొక్క ఫ్యామిలీస్ ని డిస్టింగ్విష్ అంటే డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు బేస్డ్ ఆన్ ద గైనీషియం స్ట్రక్చర్ గురించి మీకు డిఫరెన్షియేట్ చేయమని చెప్తున్నాడు. అండ్ ఆల్సో రైట్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంటే బయట దానికి ఫ్యాబేసి, సొలనేసి ఫ్యామిలీకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఎలా ఉంది అనేసి అడుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబేసి చూసుకుంటే మీకు పాత ఎన్సీఆర్టీస్ చూసుకుంటే డైరెక్ట్ గా ఫ్లోరల్ ఫార్ములాస్ అని మెన్షన్ చేస్తుంటారు. ఆ ఫ్లోరల్ ఫార్ములాస్ బట్టి నువ్వు డైరెక్ట్ గా చెప్పేసి ఫ్యాబేసి లో ఎలా అంటే మోనోకార్పులరీ ఓవరీ. మోనోకార్పులర్ అంటే సింగిల్ గైనీషియం ఉంటుంది. తర్వాత యూనిలాక్యులర్ అంటే ఒక లాక్యూల్ మాత్రమే ఉంటది. అండ్ ద మార్జినల్ ప్లాసెంటేషన్. ఓకే, మార్జినల్ ప్లాసెంటేషన్ అని చెప్తున్నా నీకు మైండ్ గా వచ్చేసింది పి గుర్తొచ్చేస్తుంది అనమాట. గార్డెన్ పి బిలాంగ్స్ టు ఫ్యాబేసి అనమాట.
ఓకే. దాని డయాగ్రామ్ గీయమన్నాడు కాబట్టి ఎలా గీస్తారు? మార్జినల్ ప్రెజెంటేషన్‌కి ఇది P ఇలా అనుకుంటే నీకు ఓవ్యూల్స్ అనేది ఇలా మార్జినల్‌కి ఇలా అటాచ్ అయ్యుంటాయి. ఇది డయాగ్రామ్ కింద నువ్వు రాస్తావన్నమాట. మోనోకార్పులరీ, యూనిలాక్యులర్ అండ్ మార్జినల్ ప్రెజెంటేషన్ అనేసి మెన్షన్ చేస్తావు. ఓకే. నెక్స్ట్ ఫర్ సొలనేసి తీసుకుంటే బైకార్పులరీ, బైకార్పులరీ, యూనిలాక్యులర్ సారీ బైకార్పులరీ అండ్ ఆహ్, బైలాక్యులర్ ఓవ్యూల్ ఉంటది. బైలాక్యులర్ అంటే 2 లాక్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ యాక్సియల్ ప్లాసెంటేషన్ చూస్తాము. యాక్సియల్ ప్లాసెంటేషన్ సింకార్పస్ అంటేనా బైకార్పులరీ కదా! అంటే 2 కార్పల్స్ అనేవి ఉంటున్నాయి. ఆ 2 కార్పల్స్ నీకు ఫ్యూజ్ అయి ఉంటాయన్నమాట. సింకార్పస్. ఇంకా పైన ఎందుకు మెన్షన్ చేయాలంటే సింకార్పస్ కావచ్చు. ఒకటే ఉంది. ఒకటి ఇంకా ఫ్యూజ్ అవ్వడం ఏంది? మళ్ళీ డిఫరెన్స్ అవ్వడం ఏంది చెప్పండి. సో, అదనమాట. ఇంకా యాక్సియల్ ప్లాసెంటేషన్. ఇలా డయాగ్రామ్ గీయమంటే గనుక జస్ట్ నువ్వు ఇలా ఇలా గీస్తావు. ఇలా గీయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ లిలియేసీ గురించి మాట్లాడుకుంటే లిలియేసీలో నీకు ట్రై కార్పులరీ ఉంటుంది. నీకు ఆ డయాగ్రామ్ ఒకసారి చూసావనుకోండి డయాగ్రాము లైక్ పాత ఎన్‌సీఈఆర్‌టీలో ఇచ్చిన డయాగ్రామ్ చూసుకుంటే గనుక మీకు క్లియర్‌గా అంటే 3 ఫ్యామిలీస్‌కి డయాగ్రామ్ అనేది మెన్షన్ చేశాడనమాట. ఆ డయాగ్రామ్ చూసుకుంటే మీకు ట్రైలాక్యులర్, ట్రై కార్పులరీ అలా ఉంటదన్నమాట. ఇంకా నువ్వు అడిషనల్‌గా ఏం రాయొచ్చంటే గన ఓవరీ దీంట్లో సుపీరియర్ ఓవరీ అని రాయొచ్చు. ఏది దీంట్లో సొలనేసిలో సుపీరియర్ ఓవరీ అని రాయొచ్చు. సుపీరియర్ ఓవరీ అని రాయొచ్చనమాట. ఓకే. తర్వాత ఆహ్, ఇంకా లిలియేసిస్ చెప్తున్నా కదా! ఆ డయాగ్రామ్ చూస్తే మీకే తెలుస్తదన్నమాట. ట్రై కార్పులరీ, సింకార్పస్ అంటే 3 కార్పల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అపోకార్పస్, సింకార్పస్ అని మెన్షన్ చేయాలన్నమాట. సింకార్పస్, ఓవరీ దీంట్లో సుపీరియర్ అన్నమాట. ఓవరీ సుపీరియర్. సుపీరియర్ ఓవరీ, యాక్సియల్ ప్లాసెంటేషన్ అని రాయొచ్చన్నమాట. యాక్సియల్ ప్లాసెంటేషన్ అనంగానే మీకు డయాగ్రామ్ గుర్తొచ్చేస్తది. ఎలా? బెంజ్ కార్ ఒక సింబల్ మీకు తెలిసే ఉంటది కదా! అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా చేస్తామన్నమాట గైనేషన్. దాని అదే గైనేషన్ స్ట్రక్చర్స్ ఏంటి? ట్రైకార్పులరీ, సింకార్పస్ ఓవరీ అండ్ సుపీరియర్ ఓవరీ, యాక్సియల్ ప్లాసెంటేషన్. అదే సొలనేసిస్‌లో చూసుకుంటే బైకార్పులరీ, సింకార్పస్ అండ్ బైలాక్యులర్, యాక్సియల్ ప్లాసెంటేషన్. ఓకే. ఇంకా ఫ్యాబేసికి అయితే మోనోకార్పులరీ, యూనిలాక్యులర్, మార్జినల్ ప్లాసెంటేషన్ అనేసి రాస్తామన్నమాట. నెక్స్ట్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ అడిగాడు కాబట్టి యూజువల్‌గా మనం ఎక్కువ ఎకనామికల్ ఇంపార్టెన్స్ దేనికి ఉంటుందంటే ఫ్యాబేసిలో. లైక్ ఈవెన్ సొలనేసిలో అన్నిట్లో కూడా ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ లిలియేసి ఎకనామిక్ ఇంపార్టెన్స్ చూస్తే లిల్లీ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఆర్నమెంటల్స్ అలా మనం రాయొచ్చనమాట. సొలనేసి లైక్ ఏంటంటే సోర్సెస్ ఆఫ్ ద ఫుడ్ లైక్ టొమాటో అండ్ పొటాటో ఇవన్నీ సోర్సెస్ ఆఫ్ వెజిటబుల్స్ అలా రాయొచ్చనమాట. కాకపోతే ఫ్యాబేసిలో నీకు వైడ్ వెరైటీస్ రాయొచ్చు. సో, ఫ్యాబేసి గురించి రాసినప్పుడు మీకు చాలా పాయింట్స్ వస్తాయి కాబట్టి మార్క్స్ కూడా ఈజీగా ఎక్కువొస్తుందనమాట. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసి చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ పల్సెస్ మీకు ఇది ఎంసీక్యూస్ కూడా పైన రిపీట్ అయిందనమాట. సోర్సెస్ ఆఫ్ పల్స్ వచ్చేసి గ్రామ్, అర్హార్, నెక్స్ట్ ఎడిబుల్ ఆయిల్, సోయాబీన్. సోయాబీన్ గుర్తుపెట్టుకున్న గ్రౌండ్‌నట్ ఆయిల్ గుర్తు మన డైలీ యూజ్ చేస్తాం కాబట్టి గ్రౌండ్‌నట్ ఆయిల్. డై, డై గురించి కూడా మీకు పైన క్వెషన్ వచ్చింది. ఇండిగోఫెరా, నెక్స్ట్ ఫైబర్, సన్ హెంప్, నెక్స్ట్ ఫాడర్, సెస్బేనియా, ట్రైఫోలియం, మళ్ళీ ఆర్నమెంటల్. దీంట్లో కూడా నీకు ఆర్నమెంటల్ అంటే డెకరేషన్ టైప్ ఫ్లవర్స్ అనేది దీంట్లో కూడా ఉంటాయి. ల్యూపిన్, నెక్స్ట్ మెడిసినల్ యూజెస్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట మీకు. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి సో ఇన్ని పాయింట్స్ 6, 7 పాయింట్స్ రాసామనుకోండి ఈజీగా మార్క్స్ అనేది మీకు వచ్చేస్తాయి. పాయింట్ గా హైలైట్ అంటే డిఫరెంట్ పాయింట్ గా 1, 2, 3 అలా పెట్టుకున్నా స్టార్ మార్క్ పెట్టుకుని రాసాము ఈజీగా ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాడికి కూడా మంచి ఇంప్రెషన్ పడుతుంది. ములాయితీ. ఓకే. ఒక నిమిషం. ములాయితీ. ఇది ఫ్యాబేసి ఫ్యామిలీ యొక్క యూజెస్ అన్నమాట. సో అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ డిస్క్రైబ్ వేరియస్ స్టెమ్ మోడిఫికేషన్ అసోసియేటెడ్ విత్ ద ఫుడ్ స్టోరేజ్, క్లైంబింగ్ అండ్ ద ప్రొటెక్షన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఏముంటాయి అనేసి క్వశ్చన్ అడుగుతుంది అనమాట. స్టెమ్ మోడిఫికేషన్స్. స్టెమ్ మోడిఫికేషన్ అంటే అన్ని ఒకేలాగా మనం టిపికల్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండవన్నమాట. స్టెమ్ మోడిఫికేషన్స్
మనం ఎలా అయితే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తామో అలా ఉండకపోవచ్చు. అంటే అవి డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్‌ని నువ్వు అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైజోమ్ ఉంది. ఆ రైజోమ్‌ని నువ్వు ఆ మోడిఫికేషన్ చూసి నేననుకున్న రూట్ మోడిఫికేషన్ అని చెప్పొచ్చు కదా! అనేసి పైన క్వెషన్ కూడా ఇచ్చారు. సో, మనం ఆ స్టెమ్ రూట్ లాగా పెర్ఫార్మ్ చేసే అంటే అండర్ గ్రౌండ్‌లోకెళ్ళి ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తామా? చేయం కదా! సో, ఇలా స్టెమ్ మోడిఫికేషన్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. మనం ఒకలాగా అనుకుంటే అవి ఇంకోలాగా జరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్‌గా మోడిఫై అవుతున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్‌లో అయితే గనక పొటాటో, ఇంక పైన డిస్కస్ చేసింది జింజర్, నెక్స్ట్ టర్మరిక్, ఇంకా జమీన్ కంద్, కొలోకేసియా ఇవన్నీ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అన్నమాట. దీంట్లో ఈ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫై ఏం చేస్తుందంటే నాకు స్టోర్స్ ద ఫుడ్ అన్నమాట. ఈ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ స్టోర్స్ ద ఫుడ్. మళ్ళీ ఇంకొచ్చేసి ఇంకా ఇవి పెరినేషన్ ఆర్గాన్స్ లో కూడా పనిచేస్తాయి. పెరినేషన్ ఆర్గాన్స్ అంటేనా అన్‌ఫేవరబుల్ కండిషన్స్ ని టాలరేట్ చేసుకుంటూ ఆహ్, ఆ ప్లాంట్ ని బతికించడానికి ట్రై చేస్తుంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం స్టెమ్ టెండ్రిల్స్ అని కూడా చెప్పాం. సో, టెండ్రిల్స్ లో కూడా కొన్ని దాంట్లో మోడిఫై అవుతుంటాయన్నమాట. ఎగ్జాంపుల్ కుకుంబర్, పంప్కిన్, గ్రేప్ వైన్ వీటిలో. ఈ స్టెమ్ టెండ్రిల్స్ ఉంటాయి కదా! ఈ స్టెమ్ టెండ్రిల్స్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే, ఈ స్టెమ్ టెండ్రిల్స్ క్లైంబింగ్‌కి ఉపయోగపడతాయన్నమాట. ఓకే. క్లైంబింగ్ స్పైరల్‌గా కాయిల్ అయిపోయి అంటే అవి క్రీపర్స్ కదా! అంటే దానికి స్టెమ్ అంత శక్తి ఉండదన్నమాట. సో, అంటే స్ట్రెయిట్‌గా గ్రో అయ్యేది. సో, ఈ స్టెమ్ టెండ్రిల్స్ పట్టుకొనేసి పక్కన సపోర్ట్ తీసుకొని దానికి ఇలా చుట్టుకుంటూ నీకు పైకి గ్రో అవుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకా, ఇదొక టైప్ ఆఫ్ స్టెమ్ టెండిల్స్ ఇదొక మోడిఫికేషన్. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ ఇదొకటి. దీని ఫంక్షన్ ఏంటంటే మళ్ళీ దీనైతే క్లైంబింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, యాక్సిలరీ బడ్స్ ఏవైతే ఉన్నాయో, యాక్సిలరీ బడ్స్ మోడిఫైడ్ ఇంటూ వుడీ, స్ట్రెయిట్ అండ్ పాయింటెడ్. అంటే నీకు థార్న్స్ ముల్లుల్లాగా తయారవుతాయన్నమాట. యాక్సిలరీ బడ్స్ వుడీ అంటే స్ట్రెయిట్ పాయింటెడ్ ఎండ్స్‌లో మారిపోయి దాన్ని వుడీలా మారిపోయి థార్న్స్ లాగా అంటే ముళ్ళల్లాగా తయారవుతాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ప్రొటెక్షన్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే సిట్రస్, నిమ్మకాయ చెట్లు గాని చూస్తే గనక మీకు ముల్లు ముల్లులాగా ఉంటదన్నమాట. బోగన్‌విలియా వీటిలో నీకు ఇది ఉంటదన్నమాట. ఎలా అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద యానిమల్స్, గ్రేజింగ్ యానిమల్స్ లైక్ కౌస్, కాటిల్స్ ఏవైతే ఉందో ఫీడ్ అవ్వకుండా చూసుకుంటాయి కదా! ప్రొటెక్షన్ ఇస్తుంటాయన్నమాట. నెక్స్ట్ స్టెమ్స్ అయితే గన లీఫ్ ఫంక్షన్స్ కూడా చేస్తుంటాయన్నమాట. లైక్ నేను చెప్పుకున్నా ఓపెన్షియా, యుఫోర్బియా వీటిలో ఏదైనా స్టెమ్స్ యాక్చువల్‌గా గ్రీన్ కలర్‌గా ఉండి, ఫ్లెషీగా ఉండి ఏకంగా ఫోటోసింథసిసే పెర్ఫార్మ్ చేస్తాయని చెప్పామన్నమాట దాన్ని. ఓకే. సో, స్టెమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్ లైక్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్ ఉంటుంది. లేకుంటే టెండ్రిల్స్‌గా మారుతుంది. లేకుంటే థార్న్స్‌గా మారుతుంది. లేకుంటే లీఫ్ ఫంక్షన్స్ కూడా కొన్ని సార్లు ఆహ్, త చేస్తాం. దేంట్లోన ఓపెన్‌షియా అండ్ యుఫోర్బియాలో. ఓకే. ఇది సెకండ్ క్వెషన్. నెక్స్ట్ stolen offset rhizome are different forms of the stem modifications. How can these modified stem form the distinguish from the each other? ఓకే. ఇందాక చెప్పాను కదా! స్టోలన్, ఆఫ్‌సెట్, రైజోమ్ ఇవి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అనేసి మనం ఇందాక క్వెషన్‌లో మనం చెప్పుకున్నాం. వాటిని హౌ హౌ కెన్ దీస్ మోడిఫైడ్ ఫార్మ్స్ స్టెమ్ కెన్ బి డిస్టింగ్విష్ ఫ్రమ్ ఈచ్ ఒక దగ్గర నుంచి ఒకటి ఎలా డిస్టింగ్విష్ చేయొచ్చు అంటేనా స్టోలన్ ఏవైతే ఉంటుందో ఈ స్టోలన్ ఏంటి అంటేనా అండర్ గ్రౌండ్ స్టెమ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ అంటే న్యూ హ్యాబిటేట్స్ అంటే న్యూ నీష్ అంటారు కదా! న్యూ హ్యాబిటేట్స్‌కి స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఓల్డర్ ప్లాంట్స్ చనిపోయినప్పుడు న్యూ ప్లాంట్ అంటే ఆ ప్లాంట్‌ని లైఫ్‌ని అలా కంటిన్యూ అవుతుండాలి కాబట్టి, సో పాతవి చనిపోయినప్పుడు కొత్తవి అలా పుట్టడానికి ఈ స్టోలన్ అనేది అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అనేది ఉపయోగపడతదన్నమాట. అంటే నెక్స్ట్ ఆఫ్‌సెట్ అండర్ గ్రౌండ్ అంటే కింద అన్నమాట. ఇలా ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ అనుకోండి. ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటదన్నమాట. ఇది చనిపోతే మళ్ళీ ఇది. ఇలా అండర్ గ్రౌండ్‌లో స్ప్రెడ్ అవుతుంది. ఇది ల్యాండ్ ఇలా అండర్ గ్రౌండ్‌లో స్ప్రెడ్ అవుతూ ఉంటదన్నమాట. ఇది స్టోలన్. నెక్స్ట్ ఆఫ్‌సెట్ అనుకుంటే ఏ లాటరల్ బ్రాంచ్. లాటరల్ బ్రాంచ్‌లో స్టార్ట్ లైక్ వాటర్‌లో చూసుకుంటే ఇలా ఉంటాయి కదా! వాటర్ ప్లాంట్స్. ఒకే నోడ్‌కి
వాటికి ఉంటాయనేసి మనం చెప్పుకున్నాం. ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇలా లాటరల్ బ్రాంచ్ తో ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. వీటిని మనం ఆఫ్‌సెట్ అంటాం. అంటే లాటరల్ బ్రాంచ్ విత్ షార్ట్ ఇంటర్‌నోడ్స్. అంటే మనం చెప్పుకున్న వాటర్‌లో ఇంటర్‌నోడ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. దగ్గరకొచ్చేసి అంటే అక్కడే లీవ్స్ అక్కడే దానికే రూట్స్ అన్ని వస్తాయనేసి మనం చెప్పుకున్నాం అన్నమాట. ఓకే. ఈ రోజెట్టే లీవ్స్ అంటే రోజెట్టే ఫ్యాషన్ అంటేనా ఒక రోజ్‌కి పెటల్స్ ఎలాగైతే క్లమ్జీగా అరేంజ్ అయ్యి ఉంటాయో, అదే విధంగా నీకు ఈ లీవ్స్ కూడా అరేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. ఎ లాటరల్ బ్రాంచ్ విత్ షార్ట్ ఇంటర్‌నోడ్స్ అండ్ ఈచ్ నోడ్ బేరింగ్ ద రోజెట్ లీవ్స్ అంటేనా ఆ నోడ్‌కి నీకు రూట్స్, లీవ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. ఇలాగా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. దీన్ని ఆఫ్‌సెట్ అంటాం. ఆఫ్‌సెట్ దేంట్లో చూస్తామంటే ఆక్వాటిక్ హ్యాబిటేట్. ఆక్వాటిక్ హ్యాబిటేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిస్టియా, ఐకార్నియా. ఈ పిస్టియా, ఐకార్నియా అనేది ఒక చెట్టుని పీకామనుకోండి. దాంతో పాటు వింగ్ చెట్టు కూడా వస్తాయి. ఎందుకంటే కనెక్ట్ అయింది లాటరల్ బ్రాంచ్. ఓకే. రైజోమ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇందాక చెప్పాం. జింజర్‌కి ఎగ్జాంపుల్. లైక్ సాయిల్‌కి ప్యారలల్‌గా గ్రో అవుతది. దానికి ఇంటర్‌నోడ్స్ అనేవి ఉంటాయనేసి పెర్నియేషన్‌కి వాటికి ఉపయోగపడుతుందనేసి మనం చెప్పామన్నమాట. ఓకే. మళ్ళీ ఇంకా ఆహ్, రైజోమ్ లైక్ ఈ నోడ్స్, ఇంటర్‌నోడ్స్ ఉండటం వల్ల రూట్ నుంచి రైజోమ్‌ని డిఫరెన్షియేట్ చేస్తామన్న విషయం కూడా చెప్పుకున్నాం మనం. ఓకే. నెక్స్ట్ mode of arrangement of sepals or petals in a floral bud is known as aestivation. There are the various types of aestivation possible for the pentamerous flower. మనం దీనికి ముందే చెప్పుకుందాం. దీనికి క్లాసిఫికేషన్ డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఉంది. వాల్వేట్ ఈస్టివేషన్, ట్విస్టెడ్ ఈస్టివేషన్, ఇంబ్రికేట్ ఈస్టివేషన్, వెక్స్లరీ ఈస్టివేషన్ అనేసి మనం చెప్పుకున్నాం. వెక్స్లరీ ఈస్టివేషన్ అంటే నీకు ఫ్యాబేసీలో ఉండదు అనమాట. ఫ్యాబేసీ ఇందాక చెప్పాను కదా, 1+2+2 అరేంజ్మెంట్ అనేసి, మళ్ళీ లాస్ట్ లో ఫ్యూజ్ అయి ఉంటది అనేసి. ఇది వెక్స్లరీ ఈస్టివేషన్. దీనికి ఎగ్జాంపుల్ నీకు ఫ్యాబేసీలో కనపడుతుంది అనమాట. ఒక మెయిన్ ఉంటుంది, తర్వాత వింగ్స్ ఉంటుంది, తర్వాత కీల్. ఓకే. అంటే ఇవి ఒకదానికి ఒకటి అటాచ్ అవ్వకుండా ఇలా ఉంటాయి అనమాట. ఇది వెక్స్లరీ ఈస్టివేషన్ అంటే. వాల్వేట్ ఈస్టివేషన్ అంటే ఫైవ్ ఫైవ్ ఉంటాయి, ఒకదానికి ఒకటి కనెక్షన్ అనమాట. చూడు ఇలా కనెక్షన్ ఉండకుండా ఒకవేళ ఆ పెటల్స్ కానీ సెపల్స్ కానీ అరేంజ్ చేయండి, దాన్ని వాల్వేట్ ఈస్టివేషన్ అంటారు. అదే ట్విస్టెడ్ ఈస్టివేషన్ అనుకో, ఒక ఎండ్ ఇంకో దానికి స్టార్టింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండ్ ఇంకో దానికి కప్పి పెడుతుంది అనమాట. ఇలా ఇక్కడ చూడండి, ఒక ఎండ్ ఏమో ఒక పెటల్ కింద ఉంది, ఇంకోటి ఏమో ఒకదాని పైన ఉంది. సో ఇలా ఒకదానికి ఒకటి ఆ ఉంటాయన్నమాట. ఒక ఎండ్ కింద, ఒక ఎండ్ పైన, ఒక ఎండ్ కింద, ఒక ఎండ్ పైన. అంటే ఒక పెటల్ గాని ఒక సెపల్ ఎండ్ కింద ఇంకో దాన్ని కవర్ చేస్తూ అలా ఉంటదన్నమాట. దాన్ని ట్విస్టెడ్ ఈస్టివేషన్ అంటాం. నెక్స్ట్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ అంటే ఇర్రెగ్యులర్ గా అది కవర్ చేస్తుంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కి కొన్నేమో ఈ ఈ ఈ పైన పెటల్ ఆర్ సెపల్ ని చూడండి. 2 అంటే హైడ్ అంటే దాక్కుని ఉందన్నమాట. 2 సెపల్స్ కింద దాక్కుని ఉంది. కానీ మిగతాది చూసుకుంటే అలా కాదు. ఇలా ఉంది. సో దీనికి ఒక డైరెక్షన్ అనేది ఉండదన్నమాట. ఎలా అయినా ఓవర్‌లాప్ అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ ఓవర్‌లాప్ అయింది మాత్రం ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ అంటే పర్టిక్యులర్ డైరెక్షన్‌ని ఫాలో అవుతుందన్నమాట. వాల్వేట్, ట్విస్టెడ్ ఇవి. నెక్స్ట్ వెక్స్లరీలో వచ్చేసి 1+2+2 అనేది లైక్ మెయిన్ ఒకటి ఉంటుంది. తర్వాత వింగ్స్ ఉంటాయి. తర్వాత కీల్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈస్టివేషన్ ఫర్ ద పెంటామరస్ ఫ్లవర్. పెంటామరస్ ఫ్లవర్ కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈస్టివేషన్స్ అన్నమాట. నెక్స్ట్ అరేంజ్‌మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ వితిన్ ద ఓవరీ ఈస్ నోన్ యాస్ ద ప్లాసెంటేషన్. వాట్ దిస్ ప్లాసెంటేషన్ రిఫర్ టు నేమ్ అండ్ డ్రా ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్. ఓకే. ప్లాసెంటేషన్ అంటే ఓవ్యూల్స్. ఓవ్యూల్స్ ఏ విధంగా ఓవ్యూల్స్ ఏ విధంగా లైక్ అరేంజ్‌మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ. అరేంజ్‌మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ దాన్ని మనము ప్లాసెంటేషన్ అని అంటున్నామన్నమాట. ఓకే. ఆ నంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఈ Recording in progress. సన్‌ఫ్లవర్ ఇన్‌ఫ్లోరెసెన్స్ ఏదైతే ఉందో పెడంకల్ అంటేనా లాంగ్ ఉండదన్నమాట. పెడంకల్ మామూలుగా యూజువల్‌గా ఇన్‌ఫ్లోరెసెన్స్ నీకు పెద్దగా ఉంటదన్నమాట. కానీ పెడంకల్ ఇన్ సన్‌ఫ్లవర్స్ వచ్చేసి నీకు ఫ్లాటెన్ అన్నమాట. ఫ్లాటెన్ విచ్ ఈస్ నోన్ యాస్ ద రిసెప్టాకల్. ఓకే. ఏ విధంగా పెడంకల్ ఎలా ఉంటది? డిఫరెంట్ ఇన్‌ఫ్లోరెసెన్స్‌లో పెద్దగా స్టాక్ ఆఫ్ ఇన్‌ఫ్లోరెసెన్స్ కాబట్టి కాస్త పెద్దగా ఉంటది. కానీ ఈ సన్‌ఫ్లవర్‌లో వచ్చేసరికి నీకు ఫ్లాటెన్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ ఇన్‌ఫ్లోరెసెన్స్ ఏదైతే ఈ సన్‌ఫ్లవర్‌లో ఉంటుందో ఇన్‌ఫ్లోరెసెన్స్ ఈస్ సరౌండెడ్ బై ద ఓవల్ ఆఫ్ బ్రాక్ట్స్. ఇందాక బ్రాక్ట్స్ అంటే ఏంటి అనేసి. పెడిసిల్‌కి
ఫ్లవర్ కి పెడిసిల్ పెడిసిల్ కి బేస్ లో రెడ్యూస్ లీఫ్ లెక్చర్స్ అంటే దాని బ్రాక్స్ అనుకుంటాము. ఇలాంటి సన్ఫ్లవర్ కి ఏదైతే ఉందో ఇలాంటి బ్రాక్స్ సరౌండెడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఆ రిసెప్టికల్ మీద నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఓకే, రిసెప్టికల్ అంటే పెడంకల్ మీద నీకు ఫ్లవర్స్ ఉంటాయి అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. సో ఆ పెడంకల్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. రే ఫ్లోరెట్స్ అండ్ ద డిస్క్ ఫ్లోరెట్స్. ఓకే, ఈ డిస్క్ ఫ్లోరెట్స్ ఏవైతే ఉంటాయి అవి సెంటర్ పార్ట్ లో ఏవైతే ఉంటాయి మనం డిస్క్ ఫ్లోరెట్స్ అంటాము. ఈ పెరిఫెరల్ రీజన్ లో ఏవైతే ఉంటాయో దాన్ని మనము రే ఫ్లోరెట్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే ఇది సన్ఫ్లవర్ అనుకుంటే సెంట్రల్ పార్ట్ లో ఏవైతే ఉందో మనం డిస్క్ ఫ్లోరెట్స్ అంటాం. పెరిఫెరల్ రీజన్ లో ఏదైతే ఉందో మనము దాన్ని రే ఫ్లోరెట్స్ అంటాం అనమాట. రే ఫ్లోరెట్స్ వచ్చేసి అంటే అవి కూడా ఫ్లవర్స్ టైప్ అనమాట. రే ఫ్లోరెట్స్ వచ్చేసి జైగోమార్ఫిక్, యూనిసెక్సువల్. ఓకే, యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అనమాట. ఆ డిస్క్ ఫ్లోరెట్స్ వచ్చేసి యాక్టినోమార్ఫిక్, డిస్క్ ఫ్లోరెట్స్ యాక్టినోమార్ఫిక్ అండ్ ద బైసెక్సువల్ అన్నమాట. సో ఈ డిఫరెంట్ ఫ్లవర్స్ అనేది నీకు బైసెక్సువల్ ఫ్లవర్స్ డిస్క్ ఫ్లోరెట్స్ లో ఉంటాయి. రే ఫ్లోరెట్స్ నీకు యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయి. అదే యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అయితే జైగోమార్ఫిక్, ఆ బైసెక్సువల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టినోమార్ఫిక్ అన్నమాట. ఓకే, ఇందుకు మనము సన్‌ఫ్లవర్ ని ఒక ఫ్లవర్ కింద కన్సిడర్ చేయకుండా అదొక ఇన్‌ఫ్లోరెసెన్స్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఆ ఇన్‌ఫ్లోరెసెన్స్ మీద నీకు రే ఫ్లోరెట్స్ అంటే రే ఫ్లవర్స్, డిస్కో ఫ్లవర్స్ అనేవి నీకు కూర్చొని ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వెషన్. హౌ డు యూ డిస్టింగ్విష్ బిట్వీన్ ద hypogeal germination, epigeal germination? What is the role of cotyledon and the endosperm in the germination of the seeds? నెక్స్ట్ ఫస్ట్ హైపోజియల్ జెర్మినేషన్ అంటే ఏంటి? హైపోజియల్ జెర్మినేషన్ అంటేనా ఎపికోటైల్ grows first. Okay, only in this hypogeal type of germination epicotyl grows first and the plumule, ఓన్లీ ప్లుమ్యూల్ ఈజ్ పుష్డ్. అంటే ఫస్ట్ ఓన్లీ ప్లుమ్యూల్ నీకు ఆ సాయిల్ నుంచి బయటకు అనేది వస్తుంది అనమాట. వైల్ కాటిలిడన్స్ మాత్రం నీకు వచ్చేసి ఇంకా అండర్ గ్రౌండ్ సాయిల్ కింద ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇది కాటిలిడన్ అనుకోండి, ఇది సీడ్ అనుకోండి, ఇది బ్రేక్ అవ్వగానే నీకు 2 కాటిలిడన్స్ గా బ్రేక్ అవుతుంది. 2 కాటిలిడన్స్ గా బ్రేక్ అయ్యి ఆ కాటిలిడన్స్ లోపలే ఉంటాయి. నీకు ప్లుమ్యూల్ షూట్ ఏదైతే ఉందో అది పైకి వస్తుంది అనమాట. అది హైపోజియల్ జెర్మినేషన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద మోనోకాట్స్ లో నీకు హైపోజియల్ జెర్మినేషన్ కనపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద మోనోకాట్స్ అంటే మెయిజ్, రైస్, సమ్ డైకాట్స్ ఎక్సెప్షన్ ఉంటాయని చెప్పింది కదా, లైక్ పీ అండ్ ద గ్రామ్ అనమాట. ఎపికోటైల్ గ్రోస్ అంటేనా లైక్ కాటిలిడన్స్ ఫస్ట్ పైకి వస్తాయి. ఓకే, హై ఎపిజియల్ అంటే నీకు కాటిలిడన్స్ ఫస్ట్ వస్తాయి అనమాట. కాటిలిడన్స్ విల్ బి పుష్డ్ అవుట్ ఫస్ట్. వైల్ మిగతా ప్లూమియల్ వచ్చేసి లోపల ఉంటుంది అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హీలియాంథస్, క్యాస్టర్, ఆనియన్స్ ఇవన్నీ. నీకు జర్మినేషన్ ఆఫ్ స్పీడ్స్ లో ఎండోస్పర్మ్ ఒక కాంట్రిబ్యూషన్ ఏంటంటే డెవలపింగ్ వాటికి నీకు నౌరిష్ చేస్తుంది అనమాట. ఆ డెవలపింగ్ ఎంబ్రియోకి నీకు న్యూట్రియంట్స్ ని అంతా సప్లై చేసేది వచ్చేసి ఎండోస్పర్మ్ అన్నమాట. ఆ ఎండోస్పర్మ్ కంప్లీట్ గా కన్జ్యూమ్ చేసుకుంటే ఏమో లైక్ పీ గ్రామ్ లో అయితే ఎండోస్పర్మ్ ఉండదు. అదే మోనోకస్ లైక్ రైస్ వాటిలో ఏదైనా ఇంకా మిగిలిపోద్ది. గ్రో ఎంబ్రియో యూజ్ చేసుకుని ఇంకా మిగులుతుంది కాబట్టి ఎండోస్పర్మస్ సీడ్స్ అంటాం. ఇవేమో పీ గ్రామ్ ఏమో నాన్ ఎండోస్పర్మస్ సీడ్స్ అని అంటాం అనమాట. కాటిలిడన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఆ ఎంబ్రియో ఏదైతే లోపల ఉంటుందో సీడ్ లోపల దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్, seeds of some plants germinate immediately after shedding from the plant, while in other plants they require the period of rest before the germination. The latter phenomena is known dormancy. Give the reason for the dormancy. అంటే కొన్ని ప్లాంట్స్ లో నీకు డైరెక్ట్ జెర్మినేషన్ కనపడుతుంది. కొన్ని ప్లాంట్స్ లో నీకు టైం తీసుకొని ఆ సీడ్ అనేది జెర్మినేట్. ఎందుకంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ అనేవి ఫేవరబుల్, లైక్ టెంపరేచర్, ఇలాంటి కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ సీడ్ అనేది జెర్మినేట్ అయ్యి ప్లాంట్ గా మారుతుంది అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ కండిషన్స్ ఏవైతే ఫేవరబుల్ గా లేవో అప్పుడు జెర్మినేట్ అవ్వదు అనమాట. దాన్ని డార్మెన్సీ, ఆ పీరియడ్ ఆఫ్ ఇన్యాక్టివ్నెస్ ని డార్మెన్సీ అంట. నీకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేట్ చెప్పేటప్పుడు నేను చెప్పాను అనమాట. రీజన్స్ ఫర్ సీడ్ డార్మెన్సీ నీకు చాలా ఉంటాయి. లైక్ రీజన్స్ వచ్చేసి ఇంపర్మియబుల్ ఆర్ హార్డ్ సీడ్ కోట్ అనేసి అన్నాము. ఇంకా ఈ హార్డ్ సీడ్ కోట్ అంటే గట్టిగా సీడ్ కోట్ అలా ఉందనుకో అప్పుడు కూడా డార్మెన్స్ లోకి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంకా కెమికల్ ఇన్హిబిటర్స్ లైక్ అబ్సెసిక్ యాసిడ్, పారా అస్కార్బిక్ యాసిడ్,
ఇలాంటి కండిషన్స్ కూడా రెస్పాన్సిబుల్. అంటే మనం ఆర్టిఫిషియల్ గా ఈ డార్మెన్స్ ని బ్రేక్ చేయొచ్చు అని కూడా చెప్పింది. లైక్ సైటోకైనిన్స్, ఆక్సిన్స్ స్ప్రే చేసి మనము ఈ డార్మెన్స్ ని మనం బ్రేక్ చేసి మనం మంచి కండిషన్ ప్రొవైడ్ చేసినా ఆటోమేటిక్ గా సీడ్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. ఓకే. సమ్ రీజన్స్ ఫర్ బ్రేక్ ఇట్ అంటే ఆక్సిన్స్, సైటోకైనిన్స్ ఇలాంటివి వేస్తే లైక్ సచెస్ మళ్ళీ ఎక్స్టర్నల్ కండిషన్ ఫేవరబుల్ లైట్, టెంపరేచర్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే సీడ్ కావాల్సిన ఎక్స్టర్నల్ కండిషన్స్ అది డార్మెన్సీ బ్రేక్ అయిపోయి నీకు వస్తుంది అనమాట. సీడ్ అనేది గ్రో అవుతుంది అనమాట. ఓకే, ఇదన్నమాట ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ సెషన్ లో సాల్వ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.